ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప పెద్ద ప్రజాస్వామ్యం అని జబ్బలు చెరుచుకుని చంకలు గుద్దుకునే ఈ భారతదేశంలో ఎక్కడా ఈ ప్రపంచంలోనే జరగని కుల రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. అందులోనూ ఇంకా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అయితే కులాల ప్రాతిపదికనే రాజకీయ నాయకులు తమ ప్రతి అడుగుని వేస్తారు. ప్రతి అడుగుని, ప్రతి చిన్న అడుగుని. అత్యంత నీచమైనటువంటి కుల రాజకీయం ఆంధ్రప్రదేశ్లో, అటుపక్క తెలంగాణలో, ఇటు కర్ణాటక, కేరళ, సౌత్ ఇండియాలో అత్యంత ఎక్కువగా జరుగుతుంది. నార్త్ ఇండియాలో కూడా అట్లా జరుగుతుంది. తక్కువగా చిన్న డిగ్రీ డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 2024 ఎన్నికల్లో, రానున్న 2024 ఎన్నికల్లో బిగ్గెస్ట్ డిసైడర్ కాపు ఓట్ బ్యాంక్ అవబోతుంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా అతన్ని నమ్మకుండా, అతను అదే సామాజిక వర్గం వాడైనా కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటింగ్ వేసినటువంటి ఆ సామాజిక వర్గం జనాలు ఈసారి పవన్ కళ్యాణ్కి డెఫినెట్లీ ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటారు అనే ఒక ఫీలింగ్, ఈ రకమైనటువంటి ఫీలర్లు ప్రజలతో పాటు రాజకీయ నాయకుల్లో, రాజకీయ విశ్లేషకుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ తరుణాన్ని ఉపయోగించుకుని ఎవరైతే ఈ ఈ సామాజిక వర్గంలో కాస్తంత పేరెన్నిక గన్న వాళ్ళు ఉంటారో, జడి లక్ష్మీనారాయణ కావచ్చు, ముద్రగడ కావచ్చు, ఇటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, హరిరామ్ జోగే కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ అంశం మీద ఎక్కువగా తమ యొక్క ఫోకస్ని తమ మీదకు వచ్చేలాగా చేసుకోవాలని, పవన్ కళ్యాణ్కి ఫ్యాక్టర్ అట్లా ఆ సామాజిక వర్గం ఓట్లు పడతాయని మీరు ఎట్లా అనుకుంటున్నారో, అందులో ఒక 5% మాలాంటి వాళ్ళకు కూడా పడితే మమ్మల్ని కూడా చూడండి, మాకు కూడా ఏదో ఒకటి చేతిలో పెట్టండి అనేటువంటి ఒక నీచపు, హీనపు, చేతకాని, ఒక రకమైనటువంటి జుగుప్సాకరమైన రాజకీయాన్ని చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది నాయకులు ఉన్నారు. టాప్ లీడర్లు అదే రాజకీయం చేస్తారు. ఇప్పుడు ఇలాంటి ముద్రగడ లాంటి వాళ్ళు అదే రాజకీయం చేస్తున్నారు. సో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం తన బేరసారాలు వైసీపీలో కుదరలేదని తెలుగుదేశం లేదా జనసేనలోకి రావడానికి సిద్ధమవుతున్నటువంటి టైంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఒక భారీ ట్విస్ట్ ఇస్తూ ముద్రగడని బీజేపీలో చేర్చుకునేటువంటి ప్రయత్నానికి సిద్ధపడిపోయింది. కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళని, ఇంకొకళ్ళని అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టే అప్పట్లో అధ్యక్షుల్ని చేసినటువంటి బీజేపీ హైకమాండ్ ఈరోజు ముద్రగడ పద్మనాభాన్ని నెత్తిన పెట్టుకుని ఒక సామాజిక వర్గం అంతా కూడా మా పార్టీతోనే ఉంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా మావాడే, ఎన్డీఏలోనే భాగస్వామి, బీజేపీతోని వ్యక్తే, చూడండి ఇదిగోండి మీరు రానున్నటువంటి ఎన్నికల్లో ఈ సామాజిక వర్గం అంతా బీజేపీకే ఓట్లు పడాలి అనే కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ముద్రగడని బీజేపీ వైపు తీసుకురావడానికి అమిత్ షా, మోడీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, త్వరలోనే నరేంద్ర మోడీని పర్సనల్గా వెళ్ళి ముద్రగడ పద్మనాభం కలవబోతున్నారనేటువంటి వార్తలు మనకి చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇదే గనక జరిగితే ఇంతకంటే హీనమైనటువంటి కుల రాజకీయం ఎక్కడ జరగదేమో, ఎక్కడ చూడలేమేమో, లేదా తెగ చూస్తామేమో ఇక మీదట. సో త్వరలోనే పవన్ కళ్యాణ్కి ఇంటిమేషన్ కూడా లేకుండా జనసేనలో కాదు, డైరెక్ట్గా బీజేపీలో జాయిన్ అవ్వడానికి ముద్రగడ సిద్ధమవుతున్నారని, జనసేన పొత్తులో ముందుకు వెళ్ళబోయేటువంటి బీజేపీలో ఒక కీలకమైన స్థానంలో ఆయనకి ఎమ్మెల్యే పదవి, ఆయన కొడుకు కూడా ఇవ్వబోతున్నారు బీజేపీ వాళ్ళు అనేటువంటి వార్త మనకి వినిపిస్తోంది. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.